స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? మీకు పెళ్ళైందా? అయితే మీ భార్యలతో కాపురం చేయకండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మీరు ఏడుస్తున్నారా? మీ ఏడుపు ఆపేయండి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీరు సంతోషంగా ఉన్నారా? అయితే సంతోషపడకండి. మీలో ఎవరైనా ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారా? మీరు కొన్నది మీది అన్నట్టు అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ లోకం గతించబోతోందంట. ఈ మాట అన్నది ఎవరో కాదు, బైబిల్లో పౌలుగారు. అది కూడా 2000 సంవత్సరాల క్రితం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమయ్యున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడువనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 1 కొరింథీయులకు 7:29-31. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు యేసయ్య వస్తున్నాడు అని తెగ ఊదరగొట్టాడు పౌలుగారు. ఆయన మాట విని ఎందరో మగాళ్ళు చర్చి ఫాదర్లు అయ్యారు, ఆడవాళ్లు నన్సయ్యారు, పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోయారు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏమిటి? కాని యేసయ్య మాత్రం రాలేదు. అందుకే కొందరంటారు, అది అవదమ్ము.